హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్ ట్రేడర్ తెలుగు. ఈ వీక్ మన మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేశాయో, అలాగే సెక్టార్స్, స్టాక్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఇక్కడ నేను నిఫ్టీ 50 వీక్లీ చార్ట్ ఓపెన్ చేశాను. లాస్ట్ వీక్ కూడా నిఫ్టీ స్మాల్ క్యాండిల్ ఫామ్ చేసింది, అలాగే డోజీ ఫామ్ చేసింది. అంటే బయర్ సైడ్ కానీ సెల్లర్ సైడ్ కానీ ఎటువంటి స్ట్రెంగ్త్ మనకు కనపడలేదు. మనం డైలీ చూసినట్లయితే ఇక్కడ ఈ క్యాండిల్ స్టిక్ చూసారా, ఇది స్ట్రాంగ్గా ఉంది. ఇది మనం మాట్లాడుకున్నట్టు లాస్ట్ వీక్ ఇక్కడ గ్యాప్ డౌన్ ఉంది కదా, ఆల్మోస్ట్ ఇక్కడ గ్యాప్ని ఫిల్ చేసింది. అలాగే నెక్స్ట్ డే ఆ ప్రైస్ ఈ గ్యాప్ దగ్గరే రిజెక్ట్ అయింది. సో ఇక్కడ ఈ ప్రైస్ దీనిపైన కానీ సస్టైన్ అయింది అంటే మనం నిఫ్టీని షార్ట్ టర్మ్లో బులిష్గా చూడొచ్చు. అలాగే ఇక్కడ ఒక పివోట్ ఉంది కదా, దీనిపైన కానీ నిఫ్టీ సస్టైన్ అయింది అంటే మనం మీడియం టర్మ్లో బులిష్గా చూడొచ్చు. అలాగే వీటి యొక్క సపోర్ట్స్ 23,500 దగ్గర, అలాగే 23,300. సో ఈ యొక్క సపోర్ట్స్ దగ్గర, రెసిస్టెన్స్ దగ్గర ఒకసారి గమనించండి. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ దాటి పైకి వెళ్ళింది అంటే షార్ట్ టర్మ్లో మనం నిఫ్టీని బులిష్గా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీని చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూడండి, సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ వీక్ డోజీ ఫామ్ చేసింది. అంటే ఇక్కడ కూడా ఎవరు సెలర్స్ కానీ బయర్స్ కానీ ఎవరు డామినెంట్గా లేరు. డైలీ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ కంటే కొంచెం వీక్గా ఉంది. ఈ క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు కొంచెం వీక్గా ఉంది, అంటే రేంజ్ అనేది స్మాలర్గా ఉంది. అలాగే నెక్స్ట్ డే కూడా ఈ యొక్క రెడ్ క్యాండిల్ దీన్ని ఎన్గల్ఫ్ చేసింది. సో నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు బ్యాంక్ నిఫ్టీ అంత స్ట్రాంగ్గా లేదు. అలాగే ఈ రీజన్స్ చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఈ గ్యాప్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఈ రేంజ్లోనే మనకి చాలా రోజుల నుంచి మూవ్ అవుతుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్స్, బ్యాంక్ నిఫ్టీ యొక్క రెసిస్టెన్స్. సో ఈ జోన్స్ మనకి కీ జోన్స్. ఇప్పటికి కూడా బ్యాంక్ నిఫ్టీ రేంజ్లోనే ఉంది. ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ని క్రాస్ చేస్తుందో మనకి, అప్పుడు మనం షార్ట్ టర్మ్లో బ్యాంక్ నిఫ్టీని బులిష్గా చూడొచ్చు. సో ఈ లెవెల్స్ మీరు మార్కెట్ మూవ్ అయ్యేటప్పుడు ఒకసారి గమనించండి. నెక్స్ట్ మనం నిఫ్టీ 500 చూద్దాము. బ్రాడర్ మార్కెట్ ఇండిసెస్ నిఫ్టీ 500 చూడండి. నిఫ్టీ 500 కూడా ఆల్మోస్ట్ మనకి సైడ్ వేస్లోనే ఉంది. కొంచెం మనకి బులిష్నెస్ కనపడుతుంది, బట్ స్టిల్ ఇక్కడ ఈ అప్పర్ వీక్ చూసారా, ఇక్కడ సెల్స్ అనే వాళ్ళు ఎగ్జిస్ట్ అయి ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో మనం డైలీ టైం ఫ్రేమ్ కనుక చూసినట్లయితే నిఫ్టీ 500 అనేది ఈ గ్యాప్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా, సో గ్యాప్స్ ఎప్పుడు మనకి రెసిస్టెన్స్ సపోర్ట్స్గా యాక్ట్ చేస్తాయి. అలాగే ఈ వీక్లో కొంచెం ర్యాలీ అవ్వడానికి ట్రై చేసింది. క్యాండిల్ కూడా వైడర్గా ఉంది. ఇక్కడ కరెక్ట్గా ఇది కూడా ఈ గ్యాప్ దగ్గర రిజెక్ట్ అయింది. సో ఇక్కడ చూసారా, గ్యాప్స్ అనేవి రెసిస్టెన్స్ సపోర్ట్గా యాక్ట్ అయింది. సో ఎప్పుడైతే మనకి ఈ గ్యాప్ దాటి నిఫ్టీ 500 దీని మీద సస్టైన్ అవుతుందో అప్పుడు మనం దీన్ని బులిష్గా చూడొచ్చు. అలాగే మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది 23,400 దగ్గర. సో మీరు ఈ లెవెల్స్ని అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మన మార్కెట్స్లో ఏ సెక్టార్స్ బాగున్నాయో, ఏ స్టాక్స్ బాగున్నాయో, ఏ వీక్గా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ మనం నిఫ్టీ ఐటీ ఇండెక్స్ చూద్దాము. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ చూడండి, ఓవరాల్గా మనకి హైయర్లో ఫార్మేషన్ అనేది చేస్తుంది. ఇక్కడ జస్ట్ పుల్ బ్యాక్ వచ్చింది. ఈ పుల్ బ్యాక్ కూడా ఈ ప్రీవియస్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఇక్కడ రీటెస్ట్ చేస్తుంది. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓవరాల్గా మనకి స్ట్రక్చర్ బాగుంది. అలాగే నిఫ్టీ డిజిటల్ చూడండి, సేమ్ నిఫ్టీ డిజిటల్ కూడా ప్రీవియస్ రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో అక్కడ సపోర్ట్ తీసుకుంది. ఓవరాల్గా మనకి హైయర్లో స్ట్రక్చర్ అనేది ఇంటాక్ట్గా ఉంది. నేను నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అలాగే నిఫ్టీ ఇండియా డిజిటల్ ఇండెక్స్ సపరేట్ వీడియోలో అన్ని స్టాక్స్ని నేను అనాలిసిస్ చేశాను. ఏ స్టాక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయో, ఏ వీక్గా ఉన్నాయో అన్నీ ఒక వీడియోని అనాలిసిస్ చేశాను. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇచ్చాను, అలాగే ఐకార్డ్స్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ మనం ఫార్మా ఇండెక్స్ చూద్దాము. ఫార్మా ఇండెక్స్ లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నట్టు ఇది స్ట్రాంగ్గా ఉంది. ఈ పివోట్ దాటిన తర్వాత ఇది ర్యాలీ అయింది బాగా. సో వీటిలో మనం తర్వాత స్టాక్స్ ఏవే బాగున్నాయో ఫార్మాలో చూద్దాము. నెక్స్ట్ హెల్త్ కేర్ ఇండెక్స్, ఇది కూడా ఓవరాల్గా మనకి హైయర్లో ఫార్మేషన్ చేస్తుంది. అలాగే ఇది కూడా ఇక్కడ పివోట్ని క్రాస్ అయింది. సో నిఫ్టీ హెల్త్ కేర్ ఇండెక్స్ కూడా స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ కన్యూమర్ డ్యూరబుల్ ఇండెక్స్, మనం లాస్ట్ వీక్ నెక్స్ట్ స్ట్రాంగ్గా ఉన్న దానిలో ఇది తీసుకున్నాము. ఈ వీక్ కొంచెం అది బౌన్స్ ఇచ్చింది. ఈ పివోట్ దగ్గర ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ తీసుకుంది. మనం ఈ పివోట్ దగ్గర అబ్జర్వ్ చేసుకొని ఈ పివోట్ బ్రేక్ అవుతున్నప్పుడు ఏ స్టాక్స్ బాగున్నాయో చూసుకోవాలి. నెక్స్ట్ నిఫ్టీ ఇండియా కన్జంప్షన్ ఇండెక్స్, లాస్ట్ వీక్ కొంచెం ఈ క్యాండిల్ స్టిక్ చూసారా, ఇది స్ట్రాంగ్గా ఉంది, కొంచెం బౌన్స్ ఇచ్చింది నిఫ్టీ కన్జంప్షన్. అలాగే నిఫ్టీ ఆటో కూడా మనకి స్ట్రాంగ్ బౌన్స్ ఇచ్చింది. వీటిలో మనకి ఏ స్టాక్స్ బాగా సెట్టింగ్ అప్ అవుతున్నాయో చూద్దాం. ఒకసారి మిగతా ఇండెక్స్లు కూడా ఒకసారి చూద్దాం. మిగతా ఇండెక్స్ అంత స్ట్రాంగ్గా లేవు, జస్ట్ నేను స్క్రోల్ చేస్తే వెళ్తాను, ఒకసారి చూడండి. నిఫ్టీ మీడియా లోయర్ హై ఫార్మేషన్ చేస్తుంది. పిఎస్సి లోయర్ హై ఫార్మేషన్ చేస్తుంది. ఎనర్జీ కూడా ఇంకా బౌన్స్ కనపడట్లేదు మనకి. ఎఫ్ఎంసీది ట్రై చేస్తుంది బౌన్స్ అవ్వడానికి, బట్ ఈ పివోట్ అనేది మనకి ఇంపార్టెంట్. పిఎస్సి కూడా బేసిక్ ఫార్మేషన్ చేస్తుంది. ఇంకా స్ట్రెంగ్త్ కనపడలేదు మనకి. కమోడిటీస్ వీక్గా ఉంది, లోయర్లో ఫార్మేషన్. మెటల్ ఇండెక్స్ కూడా
ఏం స్ట్రెంత్ కనపడట్లేదు. మిడ్ స్మాల్ క్యాప్ 400 ఇండెక్స్ ఇది కొంచెం బౌన్స్ అవ్వడానికి చూస్తుంది. మనకి ఈ పివోట్ చాలా ఇంపార్టెంట్. ఈ పివోట్ దగ్గర అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇది దీనికి సపోర్ట్ అవుతుంది. ఇన్ఫ్రా కూడా కొంచెం బౌన్స్ వచ్చింది, బట్ ఇంకా ఈ పివోట్ దగ్గర మనం అబ్జర్వ్ చేయాలి. రియాలిటీ ఇండెక్స్ కూడా వీక్గానే ఉంది. ప్రైవేట్ కూడా ఆల్మోస్ట్ సైడ్ వేస్లో ఉంది. ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఇది కూడా సైడ్ వేస్లోనే ఉంది. ఫినాన్షియల్ సర్వీసెస్, సర్వీస్ సెక్టర్ కూడా లాస్ట్ వీక్ బౌన్స్ వచ్చింది, ఓవరాల్గా సైడ్ వేస్లో ఉంది. సో మనకి ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్న సెక్టార్స్ నిఫ్టీ ఐటీ, నిఫ్టీ డిజిటల్, నిఫ్టీ ఫార్మా, హెల్త్ కేర్, అలాగే కన్యూమర్ డ్యూరబుల్స్ కొంచెం స్ట్రెంత్ చూపిస్తుంది. నిఫ్టీ ఆటో అండ్ నిఫ్టీ కన్జంప్షన్ కొంచెం స్లైట్ బౌన్స్ ఇచ్చాయి లోస్ నుంచి. సో ఇప్పుడు మనం ఇండివిజువల్ స్టాక్స్ ఎలా ఉన్నాయో ఇండెక్సెస్లో చూద్దాము. ఫస్ట్ మనం నిఫ్టీ ఫార్మా చూద్దాం. చూడండి, సన్ ఫార్మాసిటికల్స్ బేస్ ఫామ్ చేసింది. ఇక్కడ కొంచెం స్ట్రెంత్ చూపించింది, బట్ ఓవరాల్గా సైడ్ వేస్లో అయితే ఉంది. ఈ పివోట్ని క్రాస్ చేస్తే సన్ ఫార్మాసిటికల్స్ మనకు స్ట్రెంత్ కనపడుతుంది. నెక్స్ట్ దివిస్ ల్యాబొరేటరీస్, ఇది కూడా రేంజ్లో ఉంది. ఈ రెసిస్టెన్స్ని అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ సిప్లా, ఈ స్టాక్ వీక్గా ఉంది. ఆర్ఎస్ కూడా వీక్గానే ఉంది డౌన్ ట్రెండ్లో. నెక్స్ట్ మ్యాన్కైండ్ ఫార్మా స్ట్రాంగ్గా ఉంది. చూడండి, రేంజ్ని బ్రేక్అవుట్ ఇచ్చింది ఇది, బట్ వాల్యూమ్స్ అంత లేవు. ఓవరాల్గా హైయర్లో ఫార్మేషన్ అనేది చేస్తుంది. నెక్స్ట్ టొరెంట్ ఫార్మాసిటికల్స్, ఇక్కడ ఈ రెసిస్టెన్స్ దగ్గర అబ్జర్వ్ చేయండి. ఓవరాల్గా స్టాక్ రేంజ్లో ఉంది. డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ కూడా బౌన్స్ ఆఫ్ అయితే అయింది. ఈ పివోట్ని బ్రేక్ చేసింది. ఇంకా మనకి ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది. ఈ రెసిస్టెన్స్ క్రాస్ చేస్తే దీనికి మొమెంటం వస్తుంది. లుపిన్, ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ వాల్యూమ్స్ చూడండి, వాల్యూమ్స్ బాగా పికప్ అయ్యాయి. అలాగే ఇక్కడ మొత్తం ఇంకా దీనికి లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్సే లేవు. ఓవరాల్గా రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో వాల్యూమ్స్ కూడా చూసారా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అలాగే రిలేటివ్ స్ట్రెంత్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. జైడస్ లైఫ్ సైన్సెస్ డౌన్ ట్రెండ్లో ఉంది, వీక్గా ఉంది స్టాక్. ఆర్ఎస్ కూడా పూర్గా ఉంది. అరబిందో కూడా పూర్గా ఉంది. ఆర్ఎస్ కూడా వీక్గా ఉంది. వాల్యూమ్స్ కూడా అంత లేవు. ఇప్పుడే జస్ట్ బౌన్స్ అవుతుంది, బట్ చాలా లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్లోనే ఉన్నాయి. ఆల్కమ్ ల్యాబొరేటరీస్ కూడా మనకి లోయర్లో ఫార్మేషన్, లోయర్ హై ఫార్మేషన్ చేసింది. సో అంత స్ట్రాంగ్గా లేదు ఇది. అబౌట్ ఇండియా ఓవరాల్గా రేంజ్లో ఉంది. రెసిస్టెన్స్ క్రాస్ చేస్తే స్ట్రాంగ్ అవుతుంది. గ్లెన్ ఫార్మాసిటికల్స్, ఈ స్టాక్ ఇక్కడ చూసారా, ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఒక రేంజ్ ఫామ్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చింది. కొంచెం స్ట్రెంత్ చూపిస్తుంది, బట్ లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ వస్తుంది, మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ వస్తుంది. ఈ స్టాక్ ఈ రెసిస్టెన్స్ క్రాస్ చేసిన తర్వాత కొంచెం మనం బులిష్గా చూడొచ్చు. కానీ ఈ స్టాక్ రేంజ్లో ఉంది. ఆర్ఎస్ అలాగే సైడ్ వేస్లో ఉంది. ఇక్కడ మనకి ఈ రెసిస్టెన్స్ తీసుకోవచ్చు. ఈ రెసిస్టెన్స్ క్రాస్ చేసి అండ్ వాల్యూమ్స్తో క్రాస్ చేయాలి, అప్పుడు మనం బులిష్గా చూడొచ్చు. ఇప్కా ల్యాబొరేటరీస్, ఈ స్టాక్ స్ట్రాంగ్గా ఉంది. ఆర్ఎస్ చూడండి, ఆర్ఎస్ ట్రెండింగ్ అవుతుంది. అలాగే రెసిస్టెన్స్లు కూడా ఆల్మోస్ట్ క్రాస్ చేసేసింది ఇది. సో ఈ స్టాక్ బాగుంది. ప్రీవియస్గా మనకి లూపిన్ స్టాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. తర్వాత ఇప్కా ల్యాబొరేటరీ స్ట్రాంగ్గా ఉంది. అజంతా ఫార్మా, ఇది షార్ట్ టర్మ్లో లోయర్ హై ఫామ్ చేస్తుంది. బట్ ప్రజెంట్ షార్ట్ టర్మ్లో అయితే ఇది కొంచెం వీక్గానే ఉంది. లారస్ ల్యాబ్స్ కొంచెం స్ట్రెంత్ కనపడుతుంది దీనిలో, బట్ వాల్యూమ్స్ ఇంకా పికప్ కావాలి. నేను వీక్లీ టైం ఫ్రేమ్ ఒకసారి పెట్టాను చూడండి. ఈ రెసిస్టెన్స్ కానీ క్రాస్ చేసింది అంటే దీన్ని మనం బులిష్గా చూడొచ్చు. ఆల్మోస్ట్ ఇది మనకి 2021 నుంచి రేంజ్ని క్రాస్ చేయలేదు. ఇది క్రాస్ చేస్తే మంచి మొమెంటం కనపడుతుంది. గ్లాండ్ ఫార్మా ఓవరాల్గా డౌన్ ట్రెండ్లోనే ఉంది అండ్ ఇక్కడ రేంజ్ ఫామ్ చేస్తుంది. నేను ఇక్కడ వీక్లీ చార్ట్ పెట్టాను చూడండి. జస్ట్ ఇక్కడ బౌన్స్ అయింది, ఇక్కడ ఒక రేంజ్ ఫామ్ చేస్తుంది. ఇది ఈ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే మనం బులిష్గా చూడొచ్చు ఈ స్టాక్ని. నెక్స్ట్ జేబీ కెమికల్స్ ఓవరాల్గా అప్ ట్రెండ్లోనే ఉంది, రేంజ్లో ఉంది. ఈ రీజన్ని క్రాస్ అయింది అంటే ఈ స్టాక్ని మనం బులిష్గా చూడొచ్చు. నెక్స్ట్ నాట్కో ఫార్మా, ఈ స్టాక్ సైడ్ వేస్లో ఉంది. ఇక్కడ మనం రెసిస్టెన్స్ ఇలా డ్రా చేస్తాం. ఎక్కడైతే స్టాక్ ఎక్కువ పాయింట్స్ టచ్ చేస్తూ ఉంటుందో ఆ జోన్ని మనం రెసిస్టెన్స్గా డ్రా చేస్తాము. నెక్స్ట్ గ్రాన్యూల్స్ ఇండియా సైడ్ వేస్లో ఉంది. జైడస్ లైఫ్ సైన్సెస్ సైడ్ వేస్లో ఉంది. ఈ జోన్ని క్రాస్ అయిన తర్వాత మనం బులిష్గా చూడొచ్చు. సో ఓవరాల్గా మనకి ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్స్ మనకి లూపిన్ అలాగే ఇప్కా ల్యాబొరేటరీస్ స్ట్రాంగ్గా ఉన్నాయి. మనకి నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో ఏ స్టాక్ స్ట్రాంగ్గా ఉన్నాయో ఒకసారి చూద్దాము. టైటాన్ జస్ట్ బౌన్స్ అవుతుంది. ఓవరాల్గా సైడ్ వేస్లో ఉంది. ఇది అంత స్ట్రాంగ్ ఏం లేదు. రెసిస్టెన్స్లు చాలా ఉన్నాయి లెఫ్ట్ సైడ్. జిక్సాన్ టెక్నాలజీస్ ఓవరాల్గా అప్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ స్టాక్ సైడ్ వేస్లో ఉంది. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. హెవెల్స్ ఇండియా ఇప్పుడే బౌన్స్ అవుతుంది, బట్ ఓవరాల్గా స్టాక్ వీక్గా ఉంది. కళ్యాణ్ జ్యువెలర్స్ చూడండి, ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ దగ్గర వచ్చింది. ఒకవేళ ఈ స్టాక్ ఇలా స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే మనం దీన్ని బులిష్గా కన్సిడర్ చేయొచ్చు. వోల్టాస్ ఓవరాల్గా హైయర్లో ఫార్మేషన్ చేస్తుంది. ఇక్కడ సైడ్ వేస్లో ఉంది. కొంచెం ఇక్కడ ర్యాలీ అయింది, బట్ ఈ పివోట్ అబ్జర్వ్ చేయండి. ఇది క్రాస్ అయితే వోల్టాస్ మొమెంటం వస్తుంది. నెక్స్ట్ బ్లూ స్టార్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ వాల్యూమ్స్ కూడా బాగా పికప్ అవుతున్నాయి. ఆర్ఎస్ కూడా స్ట్రాంగ్గా ఉంది. అంబర్ ఎంటర్ప్రైజ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆర్ఎస్ చూడండి చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ వాల్యూమ్స్ కూడా చాలా హై వాల్యూమ్స్ ఉండే, యావరేజ్ వాల్యూమ్స్ కంటే కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ జస్ట్ స్టాక్ కన్సాలిడేట్ అవుతుంది. ఇక్కడ ఎక్కువ మూవ్ అయింది కాబట్టి స్టాక్ కొద్ది రోజులు కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్
మూవ్ ని స్టార్ట్ చేస్తుంది. క్రాంప్టన్ గ్రీవ్స్ కూడా లోయర్ హై ఫార్మేషన్ చేస్తుంది, ఇది కూడా వీక్ గానే ఉంది. సెంచరీ ప్లైబోర్డ్స్ ఇక్కడ స్టాక్ బౌన్స్ అవుతుంది ఆల్మోస్ట్. ఇక్కడ వైడర్ రేంజ్ క్యాండిల్స్ తో, అలాగే వాల్యూమ్స్ చూసారా, వాల్యూమ్స్ కూడా పికప్ అవుతున్నాయి. లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ ఇవే ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసారా, ఇదొకటి, ఇక్కడ ఒకటి. ఈ రెసిస్టెన్స్ క్రాస్ చేసింది అంటే ఈ స్టాక్ కి మొమెంటం వస్తుంది. నెక్స్ట్ బాటా ఇండియా, ఈ స్టాక్ కూడా వీక్ గానే ఉంది, ఆర్ఎస్ వీక్ గానే ఉంది, ఇప్పుడే జస్ట్ బౌన్స్ ఇస్తుంది. లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ చాలా ఉన్నాయి దీనికి, ఈ స్టాక్ వీక్ గానే ఉంది. వీగార్డ్ కూడా వీక్ గానే ఉంది. వీగార్డ్ ఇండస్ట్రీస్ ఇక్కడ సైడ్ వేస్ లో ఉంది. ఓవరాల్ గా ఇది లోయర్ హై ఫార్మేషన్ అనేది చేస్తుంది. కజారియా సిమెంట్స్ సేమ్, ఇది కూడా వీక్ గా ఉంది, ఆర్ఎస్ వీక్ గా ఉంది, అలాగే లోయర్ హై ఫార్మేషన్ చేస్తుంది. తెరా శానిటరీ వేరు డౌన్ ట్రెండ్ లో ఉంది, సైడ్ వేస్ లో ఉంది. ఇక్కడ స్ట్రెంత్ అయితే ఏం కనపడట్లేదు ఎక్సెప్ట్ దిస్ క్యాండిల్. ఈ క్యాండిల్ ఒకటే స్ట్రాంగ్ గా ఉంది, ఏ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ చేయలేదు. ఇది రాజేష్ ఎక్స్పోర్ట్స్ చాలా పూర్ గా ఉంది, దీని స్ట్రెంత్ అయితే చూడండి, ఇది డౌన్ ట్రెండ్ లో ఉంది, ఆల్మోస్ట్ చాలా పడిపోయింది. ఆర్ఎస్ కూడా చాలా పూర్గా ఉంది, చాలా వీక్ ఉంది. ఓవరాల్గా చూస్తే మన కన్యూమర్ డ్యూరబుల్ ఇండెక్స్లో మనకి దిక్సాన్ టెక్నాలజీస్, హెవెల్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, అలాగే బ్లూ స్టార్, ఆంబర్ ఎంటర్ప్రైజెస్ ఈ స్టాక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. మనం నిఫ్టీ ఆటో చూద్దాము. నిఫ్టీ ఆటో ఇండెక్స్ నేను సపరేట్గా సెక్టరల్ అనాలిసిస్లో చెప్పాను. ఈ వీక్ 2 స్టాక్స్ కొంచెం బాగా మొమెంటం కనపడింది. ఆ స్టాక్స్ ఏందో ఇప్పుడు చూద్దాం. ఒకటి మహీంద్రా అండ్ మహీంద్రా, ఈ స్టాక్ చూడండి, ఈ స్టాక్ ఓవరాల్గా అప్ ట్రెండ్లో ఉంది. దాదాపు మనకి జూన్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ రేంజ్లో ఉంది. సో ఇప్పుడు ఈ స్టాక్ కొంచెం రీసెంట్గా బౌన్స్ ఇచ్చింది. సో ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ దగ్గరగా ఉంది. అది కరెక్ట్గా ఈ లైన్ని అయితే బ్రేక్అవుట్ ఇవ్వలేదు, వాల్యూమ్స్ కూడా అంత పికప్ కాలేదు, బట్ స్టాక్ అయితే ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి దీన్ని మనం స్ట్రాంగ్గా చూడొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ ఇచర్ మోటార్స్ చాలా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ చాలా వైడ్ రేంజ్గా ఉంది, అలాగే వాల్యూమ్ కూడా చాలా హైగా ఉంది. సో ఈ రెండింటిలో కంపేర్ చేసినప్పుడు మనకి ఇచర్ మోటార్స్ చాలా స్ట్రాంగ్ గా బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ రెండు స్టాక్స్ ఆటో సెక్టర్ లో బాగున్నాయి. నెక్స్ట్ నిఫ్టీ ఇండియా కన్జంప్షన్ చూద్దాము. నిఫ్టీ ఇండియా కన్జంప్షన్ కొంచెం బౌన్స్ వచ్చింది ఇండెక్స్ లో. సో ఏ స్టాక్స్ వాటిలో కాంట్రిబ్యూట్ చేశాయి అనేది ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ స్టాక్స్ భారతీయ ఎయిర్టెల్ ఇంకా ఏం మొమెంటం రాలేదు, ఐటీసీ కూడా రాలేదు, హిందుస్థాన్ యూనిలివర్ కూడా ఆల్మోస్ట్ డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇక్కడ కూడా మనకి స్ట్రెంత్ లేదు. సో ఇక్కడ కూడా మనకి ఆటో సెక్టర్ బౌన్స్ అయింది. మహీంద్రా అండ్ మహీంద్రా, నెక్స్ట్ మారుతి సుజుకీలో కొంచెం బౌన్స్ కనిపిస్తుంది, బట్ స్టాక్ ఇంకా వీక్ గానే ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ ఉన్నాయి కదా, అందువల్ల అది లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల స్టాక్ ఫాస్ట్ గా వెళ్ళలేదు. ప్రతిసారి రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడల్లా ఫాలో అవుతూ ఉంటుంది. డిమార్ట్ చూడండి, లాస్ట్ వీక్ డిమార్ట్లో బాగా మొమెంటం కనపడింది, బట్ ఇంకా పికప్ కావాలి. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, గ్యాప్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తాయి. అట్లీస్ట్ అది ఈ గ్యాప్ పైన సస్టైన్ అయింది అంటే మనం బులిష్గా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రెండ్, ఇది ఫాల్ తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు సైడ్ వేస్ లో ఉంది, ఇంకా అయితే స్ట్రెంత్ చూపించట్లేదు. బజాజ్ ఆటో ఇది వీక్ గా ఉంది, డౌన్ ట్రెండ్ లో ఉంది. ఏషియన్ పెయింట్స్ కూడా అంత స్ట్రాంగ్ అయితే లేదు. ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది చూడండి, ఇక్కడ బేస్ ఫామ్ చేసుకుంటుంది, ఇంకా అయితే మనకి స్ట్రెంత్ కనపడట్లేదు, వాల్యూమ్స్ పికప్ కావట్లేదు. ఇక్కడ వరుణ్ బెవరేజెస్ ఇది రేంజ్ లో ఉంది, ఈ రేంజ్ క్రాస్ అయినప్పుడు ఒకసారి గమనించండి. ఈ రేంజ్ క్రాస్ అయిన ఆర్ఎస్ సైడ్ వేస్ లో ఉంది, ఈ రేంజ్ క్రాస్ అయితే దానికి కొంచెం స్ట్రెంత్ వస్తుంది. అలాగే వాల్యూమ్ పికప్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. బ్రేక్అవుట్ ఇచ్చేటప్పుడు వాల్యూమ్ ఎక్కువగా ఉంది అంటే అక్కడ బయర్స్ చాలా కన్విక్షన్ తో ఉన్నారు, ఆ ప్రైస్ కూడా అటు సైడ్ మూవ్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇండియా వీక్ గా ఉంది, డౌన్ ట్రెండ్ లో ఉంది. డిఎల్ఎఫ్ సైడ్ వేస్ లో ఉంది. మనకి రియాలిటీ ఇండెక్స్ పర్ఫార్మ్ చేయట్లేదు కాబట్టి సైడ్ వేస్ లో ఉన్నాయి. రియాలిటీ సైడ్ వేస్ లో ఉంది కాబట్టి ఇవి కూడా సైడ్ వేస్ లో ఉన్నాయి. ఎప్పుడైతే రియాలిటీలో కొంచెం స్ట్రెంత్ కనిపిస్తుందో అప్పుడు ఈ స్టాక్స్ లో కూడా మనకి స్ట్రెంత్ కనిపిస్తుంది. అదాని పవర్ వీక్ గా ఉంది, ఓవరాల్ గా డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఇది కూడా బౌన్స్ అవుతుంది, బట్ ఈ రెసిస్టెన్స్ దగ్గర అబ్జర్వ్ చేయండి. ఈ రెసిస్టెన్స్ క్రాస్ చేస్తే స్ట్రెంత్ వస్తుంది. ఇచర్ మోటార్స్ ఆల్రెడీ చూసాం మనం. ఇండియన్ హోటల్స్ చూడండి, ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈవెన్ నిఫ్టీ ఇండియా కన్జంప్షన్ పడుతున్నప్పుడు కూడా ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఓవరాల్ గా అప్ ట్రెండ్ లో ఉంది. మనకి ఇప్పుడు సైడ్ వేస్ లో కన్సాలిడేట్ అవుతుంది. ఇది చూడండి, సైడ్ వేస్ లో కన్సాలిడేట్ అవుతుంది. యునైటెడ్ స్పిరిట్స్ స్ట్రాంగ్ గా ఉంది. ఇది చూడండి, వీక్లీలో స్ట్రాంగ్ క్యాండిల్, అలాగే వాల్యూమ్ కూడా బాగుంది. ఈ స్టాక్ స్ట్రాంగ్ గా ఉంది. నెక్స్ట్ ఇన్ఫో ఎడ్జ్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. ఇవన్నీ డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. మనకి మ్యాక్స్ హెల్త్ కేర్ కూడా అప్ ట్రెండ్ లో ఉంది, వాల్యూమ్ పికప్ బాగుంది, రేంజ్ లో ఉంది ఎట్ ప్రెసెంట్. గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఇది డౌన్ ట్రెండ్ లో ఉంది. లెవెల్స్ కూడా అంత స్ట్రాంగ్ గా లేదు. అపోలో హాస్పిటల్స్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది, బట్ ఇంకా రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఇవ్వలేదు. ఇది బ్రేక్అవుట్ ఇస్తే మనం బులిష్ గా చూడొచ్చు. టాటా కన్స్యూమర్ వీక్ గా ఉంది. హీరో మోటార్ కార్ప్ కూడా వీక్ గానే ఉంది. కోల్గేట్ కూడా వీక్ గానే ఉంది. ఓవరాల్ గా మనకి కన్జంప్షన్ సెక్టర్ లో స్ట్రాంగ్ గా ఉండే స్టాక్స్ మహీంద్రా అండ్ మహీంద్రా, ఐచర్ మోటార్స్, ఇండియన్ హోటల్స్, యునైటెడ్ స్పిరిట్స్, మ్యాక్స్ హెల్త్ కేర్, ఈ స్టాక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి నిఫ్టీ కన్జంప్షన్ లో. సో ఇది ఈ వీక్ అనాలిసిస్. నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి పెట్టండి. అలాగే ఇంకేమైనా స్టాక్స్ మీకు డౌట్గా ఉన్నాయి అంటే కూడా
కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు ఇంకా ఇలాంటి చార్ట్స్ని బాగా ప్రాక్టీస్ చేశారు అంటే మీకు ఈ చార్ట్ రీడింగ్ అనేది సింప్లిఫై అవుతుంది. అప్పుడు మీరు ఓన్గా స్టాక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అని మీరు అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.